అమ్మ నమస్తే అమ్మా. మీ పేరు? నమస్తే అండి. నా పేరు దేవి. అమ్మ ఏం పని చేస్తారు? నేను కూలి పని అండి చేసేది. అమ్మ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి సంవత్సరం పరిపాలన పూర్తయింది, ఎలా ఉందండి? బాగుంది. సంవత్సరం లోపలనే అమ్మఒడి వేయటం ఇంకా నిదానం జరుగుతున్నాయి. ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా జరుగుతున్నాయి. అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి అన్నారు, తల్లికి వందనం కింద. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి కేవలం ఒకరికి ఇచ్చారు. ఇప్పుడు ఎలా ఉందమ్మా పరిస్థితి? ఇప్పుడు ఇంటికి ఎంతమంది అయితే ఉంటున్నారో అంతమందికి ఇచ్చారు. మరి పేదలందరికీ అలాగ అందిని బాగానే ఉంది ఆయన పరిపాలన. అమ్మ దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు, అవి కూడా అందుతున్నాయా? అవి కూడా ఉంది. అవి కూడా అందిని. దీపం పథకం ప్రతి ఒక్కరికి గ్యాస్ బండ్లు వచ్చినాయి. మళ్ళీ గ్యాస్ బండ్లు తీసుకున్న వాళ్ళకి డబ్బులు బ్యాంకులో పడుతున్నాయి. మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళు కూడా బాగున్నాయి. వాళ్ళ అభివృద్ధి కూడా బాగుంది. పిల్లల చదువు కానీ, యూనిఫామ్ కానీ, బ్యాగులు కానీ, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చే ప్రతి మెడిసిన్ కానీ అక్కడ సదుపాయం కూడా బాగుంది. ఏంటంటే టీడీపీ వస్తే కంపల్సరీగా నా ఉద్దేశం గవర్నమెంట్ పేదలకు మాత్రం కంపల్సరీగా ఆరోగ్యపరంగా డాక్టర్లు కానీ బాగా చూడడం జరుగుతుంది. అమ్మ ఇప్పుడు మన స్కూల్స్లో పిల్లల కోసం సన్న బియ్యంతో భోజనం పెడతా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉందో చూసారా అవన్నీ పరిస్థితులు? కనుక్కున్నారా మీ పిల్లల్ని? సన్నమి ఇప్పుడు వచ్చి లేదు, మరి మామూలుగానే జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా కాకపోతే కొంచెం టైం పట్టిద్దని అనుకుంటున్నాను. అమ్మ ఎలా ఉన్నాయమ్మా ఇప్పుడు రోడ్ల పరిస్థితులు అన్నీ ఎలా ఉన్నాయి? మనకి టీడీపీ వచ్చేసరికి అండి స్టేషన్లో కానీ హాస్పిటల్ పరంగా కానీ ఎక్కడైనా కార్పొరేటర్లు కానీ బాగా పనిచేస్తారు. అది నా అభిప్రాయం. అమ్మ గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. ఇద్దరిలో బెస్ట్ ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు మంచిగా అనిపిస్తూ ఉన్నారు? మనకి జగన్ గారికి వచ్చేసరికి ఆయన ఫస్ట్ టైం రావడం అయితే జనాలకి చూపించింది, డబ్బు పరంగా అయితే చూపించారు. కానీ మనకి టీడీపీ వచ్చేసరికి ఏంటంటే పేదవాళ్ళకి ఏదైతే అవసరమో అది సమకూరుస్తున్నారు. అది అమ్మ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు పథకాలు ఎగ్గొట్టేసాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దానికోసం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీలు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే చంద్రబాబు మోసం చేసాడని చెప్పి అంటాడు. నిజంగా చంద్రబాబు నాయుడు ఏమైనా మోసం చేశాడా? లేదండి, వచ్చి సంవత్సరం అవుతుంది కదా, వచ్చి సంవత్సరం అవుతుంది. పైగా మనకి విజయవాడలోని చాలా వరకు సాయం చేశాడు. మరి వరద వచ్చినందుకు అక్కడ చాలా సాయం చేశాడు. మళ్ళీ మనకి పెన్షన్ల ప్రకారంగా కానీ అమ్మఒడి పరంగా కానీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వస్తుంది. కానీ ఇంకా ఆయన చెప్పిన మాకు ఇంకా నమ్మకం అయితే ఉంది టీడీపీ మీద. మీ మహిళల కోసం ఈ ఆగస్టు 15కి ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇది మీకు మంచిది అంటారా? మంచిదేనండి, మంచిది. అంటే ఏదైనా దూర ప్రయాణాలకి లేదా ప్రాణ ప్రయాణానికి దేనికైనా సరే బస్సు ప్రయాణం మంచిదే అండి. అంతేకాకుండా అమ్మా ఈ ప్రభుత్వం మీలాంటి మహిళల కోసం ఏదైతే మీరు మిషన్ కుట్టాలనుకున్నా లేదంటే ఏదైనా మీకు వచ్చినటువంటి వృత్తి ఏదైనా కల్పించి ఒక ఆర్థిక భరోసాగా మీకు సపోర్ట్ చేయడం కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది చేయడం వల్ల మీకు మంచిది అంటారా? నాకు తెలిసి గత ప్రభుత్వం ఇంతకు ముందు వచ్చిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడైతే మరి ఆడవాళ్ళకి మిషన్లు కానీ మనకి మరుగుదొడ్లు కట్టించడం కానీ ఇల్లు కట్టించి ఇవ్వడం కానీ గవర్నమెంట్ హాస్పిటల్లోని డాక్టర్లు కానీ అక్కడ ట్రీట్మెంట్ కానీ పేదలకి ఇలాగా అందించడం బాగుంది. నాకైతే నచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అవలంబిస్తూ అభివృద్ధి పనులు ఒక్కడొక్కడిగా చేసుకుంటూ ప్రజలకు కావాల్సిన పరిపాలన అందజేస్తూ ప్రజల నుంచి మనల్ని పొందుతూ ఉంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పాడు, పథకాలన్నీ ఎగ్గొట్టేసాడని చెప్పి ప్రజల్లోకి వెళ్తాము, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఎంత మంచి చేశాడో చెప్తాము, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఎన్ని పథకాలు వచ్చాయో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పథకాలను నెగ్గొట్టేసని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళి మాట్లాడతామంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాస్త వాస్తవాలు తెలుసుకుంటే గత 5 సంవత్సరాల్లో మీరు అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాము పథకాలు ఇస్తామని చెప్పి ఎన్ని రకాల అభివృద్ధులు చేశారో ఎన్ని రకాలుగా పథకాలు ఇచ్చారో ఒకసారి వాస్తవాలు తెలుసుకోండి. నేరుగా బటన్ నొక్కేసాం ప్రతి తల్లుల ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి, నేరుగా బటన్ నొక్కేసా
ప్రతి రైతుల ఖాతాలో డబ్బులు జమ అయిపోతున్నాయి, నేరుగా బటన్ నొక్కేసా ప్రతి మహిళల ఖాతాలో డబ్బులు జమ అయిపోతున్నాయని చెప్పి కేవలం మాటలు మాత్రమే పరిమితమైంది తప్ప చేతల్లోకి వచ్చేపాటికి నువ్వు బటన్ నొక్కితే కేవలం 10 మందికి మాత్రమే 15 మందికి మాత్రమే ఆ టైప్లో పడే తప్ప మొత్తం బటన్ నొక్కిన ప్రతి ఒక్కరు పర్లేదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. ఏనాడైనా నువ్వు పథకం ఏదైనా రిలీజ్ చేస్తే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో అసలు ఆ పథకం వెళ్తుందో లేదని చెప్పి మీ కార్యకర్తలు కానీ నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకులు కానీ ఒక్కసారి వెరిఫికేషన్ చేస్తే విషయాలు బయటపడేవి. ఏనాడైనా నువ్వు వెరిఫికేషన్ చేసినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఏనాడైనా సరే నువ్వు ప్రజల సమస్యల గురించి తెలుసుకున్న విధానం ఏమైనా ఉందా? పథకాలు ఇచ్చేసాం వెళ్ళిపోయినాయి అని అనుకుంటున్నావు తప్ప అవి ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళినాయి, నిజంగా వెళ్తున్నాయో లేదని చెప్పి ఏనాడైనా ఎంక్వైరీ చేస్తే తెలిసేది. నువ్వు ఇచ్చేసాను అంటున్నావు రైటే, నీ వరకు మేమే తప్పంటలా, నువ్వు ఇచ్చావు రైటే, మరి ప్రజల్లోకి వెళ్తానో తెలుసుకునే బాధ్యత ఎవరిది? అది కూడా నీదే కదా. అది వెళ్ళిందా, ఆ పథకం తీసుకుంటున్నారని చెప్పి ఎంక్వైరీ చేసుకోవాల్సింది కూడా నువ్వే కదా. అందుకే కదా నువ్వు ఓడిపోయింది. ప్రజల్లో నీకు గుడ్ విల్ ఉంది, మేము కాదంటలా, కానీ అది ఎంతవరకు నువ్వు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డవి, రాజశేఖర్ రెడ్డిలా పరిపాలన చేస్తాడు, అంతకన్నా మెరుగైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేసి చూపిస్తాడని చెప్పి నీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం నువ్వేం చేసుకున్నావు? సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసావు. పథకాలు ఎవరికి కావాలి? పథకాలు చెప్పు. ఆటో వాళ్ళకి 10,000 అంటావు, చేనేత వాళ్ళకి 10,000 ఇస్తానంటావు, చెల్లుని షాపులకు 10,000 అంటావు, రిక్షా తొక్కునేవాడు 10,000 అంటావు, వంటలు చేసుకున్నాడు 10,000 అంటావు, కూరగాయలు అమ్ముకున్నాడు 10,000 అంటావు. ఏంటండి ఇది? ప్రతి వాడికి ఇచ్చుకుంటూ పోతే నీ పేరు ప్రఖ్యాతలో ఆకాశం ఎందుతాయేమో, కానీ ప్రజల కష్టాలు తీరవగా. నువ్వు ఏదనుకుంటున్నావు కదా, ఆ టైంలో అందరూ దేవుడితో కొలుస్తారు. ఈ రోజు నా 10,000 జగన్మోహన్ రెడ్డి ఇచ్చే నిజంగా దేవుడు అండి అంటావు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు 10,000 ఇచ్చావు రైటే, కానీ ఆ 10,000 ఇవ్వడం బట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అప్పులు ఊబిని ఏ రకంగా కూర్చోవో తెలుసా? నిత్యావసర రేట్లు ఎంత రకంగా పెరిగింది తెలుసా? ఈ రోజున ప్రతి సమస్య ఏ రకంగా ఉందో తెలుసా? ఏనాడైనా వీటి గురించి ఆలోచించావా? ఈరోజు నువ్వు ప్రభుత్వాల గురించి, ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి విమర్శించేస్తా కడిగేస్తానని చెప్పి మాట్లాడుతున్నావు కదా. గత 5 సంవత్సరాలు నిజంగా నువ్వు మంచి పరిపాలన అందించి ఉంటే గనక ఖచ్చితంగా నీకు అడిగే రైట్స్ ఉండేవి. నిజంగా నువ్వు మంచి పరిపాలన చేస్తుంటే గతంలో నీకు 150 సీట్లు పైగా ఇచ్చినటువంటి ఇదే ప్రజలు అంతకుమించి ఎక్కువ మెజారిటీ ఇచ్చి గెలిపించుకునే వాళ్ళే. కానీ ఈ రోజున 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా జగన్మోహన్ రెడ్డికి అవసరం అని చెప్పి పక్కన కూర్చోబెట్టారంటే ఒకసారి వాస్తవాలు తెలుసుకో. నువ్వు 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా పరిపాలన చేసావో, ఎన్ని అభివృద్ధి పనులు చేసావో ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. ఈరోజు నువ్వు బెదిరింపు చర్యలు పాల్పడుతున్నావు కదా. 2025-29 ఎలక్షన్లు నేనే గెలుస్తా, ఒక్కొక్కటి అంతు చూస్తా, తొక్కుపాటు నారదేస్తా, రప్ప నరికేస్తామని చెప్పి రకరకాలుగా బెదిరింపు చర్యలు పాల్పడుతున్నారు కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమైనా ఏది చెప్తే అది నమ్మేసి ఓట్లు వేసేసారు అనుకుంటున్నారా ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి నువ్వు బెదిరింపు చర్యలు చేసావు కాబట్టి ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఎక్కడ నీకు బుద్ధి చెప్పాలి అక్కడ బుద్ధి చెప్పారు. ఈరోజు నువ్వు మళ్ళీ బురద జల్లే వ్యాఖ్యలు చేసుకుంటా మేము ఇలాగే ఉంటాం ఇలాగే చేస్తామంటే ప్రజలు ఏమన్నా తెంగరోలు ఏమని అనుకుంటున్నామో నాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఏదేదో చేసేస్తామో ఏదైనా మా పర్లేదని చెప్పి అనుకుంటున్నామేమో, కానీ ప్రజలకి ఎవరిని ఎన్నుకోవాలో తెలుసు, ప్రజలు ఎవరిని గద్దె దించాలో తెలుసు, ఎవరిని ఎక్కడ పెట్టాలో కూడా తెలుసు. ఎందుకంటే ప్రజలు చాలా స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. ఇదివరకులా కాదు, నోటికిను ముందుకి తన యొక్క ఓటు అమ్మేసుకునే ప్రజలు ఉన్నారేమని చెప్పి అనుకుంటున్నాం మేము. ఈరోజు నువ్వు నోటిచ్చినా ముందు పోసినా సరే ప్రజలు మాత్రం స్పష్టమైన నాయకుడిని ఎన్నుకోవడానికి మాత్రం సంసిద్ధంగా ఉన్నారు. సో 2019లో కూడా కూటమి ప్రభుత్వమే విజయం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన చూసినటువంటి ప్రజలు రాబోయే కాలంలో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాగే కూటమి ప్రభుత్వం ముందు కొనసాగించాలని చెప్పి ప్రజల యొక్క ఆలోచన. రాబోయే రోజుల్లో కూడా ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవుద్ది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసినటువంటి తప్పులకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జైలు శిక్ష అనిపించడం కూడా గ్యారంటీ.